హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్, యూట్యూబ్ మంజు ఛానల్ అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు గోబీ మంచూరియా. మనం బయట రెస్టారెంట్లో కానీ బయట తింటాం కదా, అలాంటి స్టైల్లో నేను మీకు ఈరోజు చేసి చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా కట్ చేసి పెట్టుకుని ఒక మూడు ఆనియన్స్ అండి, ఒక క్యాప్సికమ్, అలాగే ఒక కప్ స్ప్రింగ్ ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్న, పుదీనా కొత్తిమీర పేస్ట్, అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్న ఒక బీట్రూట్ అండి, ఒక 4 నుండి 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న, వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్న, అల్లం ముక్కలు. ఓకే అండి. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్. తర్వాత నేను ఒక హాఫ్ క్యాలీఫ్లవర్ని క్లీన్గా కట్ చేసి వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనం గోబీ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఓకే, ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం, కడాయి పెట్టుకున్నాం. ఇందులో ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. 5 or 6 స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి. ఒక 2 మినిట్స్ వేడవాలి. ఓకే అండి, ఆయిల్ హీట్ అయినట్టుంది. అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాం. క్యాప్సికమ్తో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాం. వీటిని మనం ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా కుక్ చేసుకుంటే చాలు. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాం. అందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. వీటిని కొంచెం కుక్ అవ్వనివ్వాలండి. ఓకే అండి, 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం గోబీని కూడా వేసేసుకున్నాం. వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేద్దాం. ఓకే, 5 మినిట్స్ తర్వాత మనం టమాటో సాస్, ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నామండి, కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని మరొక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఓకే అండి, 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. ఏం కలర్ కోసం వేయట్లేదండి, టేస్ట్ కోసం ఉంటే. ఆ తర్వాత దాంట్లోనే
చేసి పెట్టుకున్న బీట్రూట్ని తురిమి వేసుకోవాలండి. నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయడం లేదు. దీనివల్ల ఫుడ్ కలర్ వేసినంత కలర్గా ఉంటుంది. బీట్రూట్ తురుము వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా వేసుకున్నాను. దీన్ని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే గోబీ మంచూరియా రెడీ అవుతుందండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూసారు కదా, నేనైతే నిజంగా ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. బీట్రూట్ వల్ల ఈ కలర్ వచ్చింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. ఒక బౌల్లోకి తీసుకుంటాం. ఓకే అండి, రుచికరమైన గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.